హలో ఫ్రెండ్స్, మా షిప్లో అకామిడేషన్లో ఏ డెక్లో ఏముందో చూద్దామా? అసలు మా షిప్ అకామిడేషన్లో ఎన్ని ఫ్లోర్స్, ఎన్ని డెక్స్ ఉన్నాయో తెలుసా? 6 డెక్స్. లోపల అప్పర్ డెక్, ఏ డెక్, బి డెక్, సి డెక్, డి డెక్, నావిగేషనల్ డెక్. అంటే 1 2 3 4 5 6 ఫ్లోర్ అపార్ట్మెంట్ టైప్ అనుకోండి. సో ఇప్పుడు మీకు చూపించేది నేను ఏ డెక్ అనమాట. ఈ ఏ డెక్లో క్రూ రిక్రియేషన్, షిప్ ఆఫీస్, ఇవన్నీ డిఫరెంట్ గ్యాలీ అవన్నీ మీరు ఇప్పుడు చూస్తారు ఈ వీడియోలో. సో మామూలుగా మేము యూనిఫామ్ వేసుకొని అంటే మంచి సివిల్ క్లోత్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆఫీసర్స్ మెస్ రూమ్కి వెళ్తాము. ఒకవేళ వర్క్ మధ్యలో ఉన్నాము, బాయిలర్ సూట్లో ఉన్నాము అన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ మెస్ రూమ్ అన్న ఒక చిన్న రూమ్ అనమాట. ఇక్కడ తొందరలో ఉన్నప్పుడు, డర్టీగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తింటాం అనమాట. అందుకే ఇది చిన్నగా ఉంది. అక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చాడు. సో ఇది డ్యూటీ మెస్ రూమ్ అని అంటారు, ఇది ఆఫీసర్స్ మెస్ రూమ్. అసలు ఒక షిప్లో ఏవి ఉంటాయి? ఒక్క డెక్, ఈ ఒక్క ఫ్లోర్లో ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసిన తినే ప్లేస్, గ్యాలీ, కింద డ్రై ప్రొవిజన్ రూము, ఇక్కడ డ్యూటీ మెస్ రూము, ఇక్కడ మాస్టర్ ఆఫీసర్ రాసింది కానీ దీన్ని వీళ్ళు జిమ్ లాగా చేశారనమాట. సో జిమ్లో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ షూట్ చేశాను. చిన్న ఎక్విప్మెంట్, మరీ హై స్టాండర్డ్ జిమ్ లాగా ఉండదు. ఇక్కడ థ్రెడ్మిల్ ఉంది, ఇక్కడ చెస్ట్ చేయాల్సిన మల్టీపర్పస్, ఇక్కడ మాన్యువల్గా మనం చేయాల్సినవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెయిట్స్, ఇది పొట్ట కోసం చేయాల్సినవి, సైక్లింగ్, థ్రెడ్మిల్. సో ఒక చిన్న అద్దము, ఇక్కడ వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కబోర్డ్లు కూడా ఇచ్చాము. ఇది ఓవరాల్గా జిమ్ మేము వాడేది. ఇక్కడ ఒక ఫోన్ కూడా కార్నర్లో ఉంది. ఎవరైనా మేము ఇంపార్టెంట్ అలార్మ్స్ ఏమైనా వచ్చినా మాకు తెలియడానికి ఫోన్ చేస్తారనమాట. సో ఫోన్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాం. సో మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను. జిమ్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ నుంచి వెళ్ళి షిప్ బయట కూడా ఎలా ఉంటుందో మీకు అనిపిస్తుంది అనమాట. ఇది పోర్ట్ హోల్ అని అంటారు. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు బయట ఏం జరుగుతుందో. సో ఇప్పుడు మేము యూకేలో ఉన్నాము. ఆ వ్యూ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇప్పుడు పక్కన సిసిఆర్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్దాము. ఇదంతా నేను చూపించేది ఏ డెక్లో అనమాట. కార్గో కంట్రోల్ రూమ్. ఇది షిప్కి ఇంపార్టెంట్ కార్గో. ఆయిల్ ట్యాంకర్ కదా, ఆయిల్ ట్యాంకర్లో ఆయిల్ని మొత్తం క్యారీ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే కార్గో పంప్స్, ఒక్కొక్క ట్యాంక్కి ఎంత ఆయిల్ లోడింగ్, అన్లోడింగ్, డిశ్చార్జింగ్, ప్రతి ఆపరేషన్ కంట్రోల్ ఈ రూమ్ నుంచి అవుతుంది అనమాట. అందరూ ఎలా ఉన్నారు? మన పిల్లలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చాలా కంఫర్ట్ అండ్ ఇరిటేషన్ లేకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే వాళ్ళకి కంఫర్ట్ ఉన్న డైపర్స్ చూస్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ మనకి. సో నేను లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం డైపర్ బ్యాండ్స్ యూజ్ చేసుకున్నాను. దీంట్లో ఎలాంటి సైజ్ ఇష్యూ కానీ, లీకేజ్ ఇష్యూ కానీ, అండ్ ఫిట్టింగ్ ఇష్యూ, అండ్ మళ్ళీ మనకి స్మెల్ వస్తుందనే ఇష్యూ ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ పిల్లలకి ఏవైతే ఎసెన్షియల్ కావాలో డైపర్స్లో అవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. అండ్ దీని కంఫర్ట్ విషయానికి వస్తే ఇది అలోవెరా జెల్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో దట్ ఎలాంటి స్మెల్ రాదు, ర్యాషెస్ రావు పిల్లలకి. సో వాళ్ళకి చాలా కంఫర్ట్. మెటీరియల్ విషయానికి వస్తే ఇది సుప్రీం కాటన్, సాఫ్ట్ కాటన్తో ప్రిపేర్ చేస్తారనమాట. ఫెదర్ టచ్ ఉంటుంది ముందు వెనకాల, అండ్ లోపల కూడా చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం. దీంట్లో 10 మిలియన్ బ్రీతబుల్ పోర్స్ ఉన్నాయి ఫర్ లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ అండ్ సుప్రీం బ్రీతబిలిటీ అనమాట విత్ 0 ఇరిటేషన్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఎలాంటి లీకేజ్ ఇష్యూస్ కూడా లేవు. చూడండి ఎలా ఇచ్చారో వీళ్ళు. సో దట్ మనకి లీక్ కూడా అవ్వదు. 2 sides అలానే ఇచ్చారు. చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 5 layers ఆఫ్ అబ్జర్ప్షన్ టెక్నాలజీ. అండ్ దీనివల్ల పిల్లలు నైట్ మొత్తం ప్రాపర్ స్లీప్ ఉంటుంది అండ్ మార్నింగ్ చాలా యాక్టివ్గా వేకప్ అవుతుంది. ఇండికేటర్ కూడా ఉంది చూడండి. సో దట్ మనం ఒక్కసారి ఇది ఫుల్ అయిపోయాక కలర్ చేంజ్ అవుతుంది. ఎల్లో ఉంది కదా, గ్రీన్కి చేంజ్ అవుతుంది. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. సో దట్ మనకి ఎలా ఇస్తున్నాము అన్న ప్రాబ్లం డౌట్ కూడా చాలా ఈజీ. ఇక్కడ మనకి టేప్ ఇచ్చారు. సో దట్ ఆఫ్టర్ యూజ్ మనం పెట్టేసి డిస్పోజ్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం అబ్జార్ప్షన్, నేను డైపర్ అండ్ 150 ml ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం డైపర్లో వేసాను. సో ఇమీడియట్గా అబ్జార్బ్ చేసేసుకుంది, జెల్లాగా ఫామ్ అయిపోయింది. సో అసలు వెట్నెస్ ఉందా లేదా అని చెప్పేసి టిష్యూ అండ్ వెయిట్ పెట్టి చెక్ చేద్దామని చెప్పి చూశాను. నిజంగా అసలు వెట్నెస్ లేదు. అండ్ తర్వాత ఎట్లా జెల్లాగా ఫామ్ అయిందో చూడండి. అండ్ మనకి ఇక్కడ వెట్నెస్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. సో ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసి కొత్త డైపర్ వేసుకొని అది డిస్పోజ్ చేయడమే, అంతే. చాలా సింపుల్. లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lowlab.com లో కూడా అవైలబుల్ ఉంది. మెయిన్ ఏదైనా పోర్ట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, లోడింగ్ కానీ డిశ్చార్జింగ్ జరుగుతున్నప్పుడు, సో ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఈ కంప్యూటర్ ఉంటుంది కదా, ఈ కంప్యూటర్లో ముందే క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక పెద్ద షిప్ ఉంది,
పొరపాటున కరెక్ట్ బ్యాలెన్స్ చేసి వాళ్ళు లోడ్ చేయలేదనుకో, మొత్తం ముందటనే లోడ్ చేశారు కార్గో మొత్తాన్ని, ఒక 50,000 టన్నులు ముందటనే వాళ్ళు లోడ్ చేశారు. పొరపాటున వెనకాల ట్యాంక్స్లో లోడ్ చేయకపోతే మొత్తం ముందుకి ఇట్లా ట్రిమ్ అయిపోతుంది కాబట్టి సో వాళ్ళన్నీ ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. ఇంత కార్గో వస్తుంది, ఏ ట్యాంక్లో ఎంత వేయాలి అనేది ఈ లోడికేటర్ అనే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లో వాళ్ళన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటారు. పేపర్ వర్క్, ప్రింటర్. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా పంపింగ్ సిస్టమ్ అనమాట. పంపింగ్ సిస్టమ్కి సంబంధించిన ప్రతి ఒక్క వాల్వ్, ఈ వాల్వ్ ఓపెన్ చేయాలి, ఈ వాల్వ్ ఓపెన్ చేయాలని ఒక్కొక్కరికి వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని తగ్గట్టు క్రూ వెళ్ళి ఆ వాల్వ్ ఓపెన్ చేస్తారనమాట. ఏ ట్యాంక్కి మనం ఏంటి లోడ్ చేయాలి, ఏ ట్యాంక్ నుంచి మనము సెక్షన్ తీసుకోవాలి, పంపు ఏది రన్ చేయాలి, ఆ పంపు ఆర్పిఎం ఎంత మనం ఇంక్రీజ్ చేయాలి, ఆ కంట్రోల్ అంతా ఇక్కడ. ఇదంతా ఇక ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇది సీసీఆర్, మెయిన్గా మీకు జనరల్ ఓవర్వ్యూ చూపించాను. సో మనం ఇక్కడ టేబుల్ మీద వాళ్ళంతా వర్క్ చేస్తారు. ఏదైనా ట్యాంక్ హై లెవెల్ అయిపోయింది అనుకో, దానికి సంబంధించిన అలామ్స్ అన్ని ఈ ప్యానల్ నుంచి వస్తాయి. ఐజీ సిస్టమ్ అని అంటారు. ఇప్పుడు ఇంత పెద్ద కార్గోలో పేపర్స్ ఉంటాయి అనమాట. పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అంటే అట్మాస్ఫియర్ని ఇనర్ట్ చేస్తారనమాట. అంటే ఆక్సిజన్ సప్లైని మొత్తం తక్కువ చేస్తారనమాట. దాని యూనిట్ అనమాట ఇది, ఐజీ ప్లాంట్ అని అంటారు. దానికి సంబంధించిన కంట్రోల్ ప్యానల్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అయితే, ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ అయితే దీని లోపల ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉంటుంది. సో మరీ ఎక్కువ ఎక్విప్మెంట్ ఏమి ఉంటుంది దీంట్లో. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కావాల్సిన సాల్మోన్ మినిమం అనమాట. సో ఇక్కడ కూడా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇచ్చాడు. అంటే ప్రతి దగ్గర ఉంటుంది ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇక్కడ ఈబిడి అని అంటారు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో టక్కున షిప్లో ఇది ఇట్లా మొహానికి ఒక మాస్క్ లాగా వేసుకొని పరిగెత్తడానికి పనికొస్తుంది అనమాట. ఇక్కడ గార్బేజ్ని కూడా ఎలా సెగ్రిగేట్ చేశారో చూడండి. మనం వేరే రూమ్స్ చూద్దాం ఇప్పుడు ఈ ఫ్లోర్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇంత పెద్ద బాంబు లాంటి ఒక ఆయిల్ ట్యాంకర్లో ఈ ఒక్క ప్లేస్లోనే స్మోక్ చేయొచ్చు, ఇంకెక్కడ స్మోక్ చేయొద్దు అనమాట. ఇది స్మోకింగ్ రూమ్ అని అంటారు. ఇక్కడ చూడండి డెసిగ్నేటెడ్ స్మోకింగ్ ఏరియా అని అందుకే స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇక్కడ స్మోక్ చేస్తారు. సో ఇది జనరల్గా డేంజరస్ జోన్ ప్లాన్ అని చెప్పి ఎక్కడెక్కడ డేంజరస్ కార్గో ఉంటుంది, ఏ ట్యాంక్ ఎక్కడ ఉంది మీకు చెప్పాను కదా. షిప్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కార్గో ట్యాంక్స్ ఉన్నాయి, 2 స్లోప్ ట్యాంక్స్ ఉన్నాయి. అంటే జనరల్ షిప్ ఓవర్ వ్యూ అనమాట. సో ఇదే ఫ్లోర్లో వీళ్ళు ఇస్తారనమాట ఫైర్ కంట్రోల్ అండ్ లైఫ్ సేవింగ్ ప్లాన్. ఫైర్ కంట్రోల్ అంటే ఒకవేళ ఫైర్ అయితే దాన్ని మమ్మల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి అన్న ప్రతి ఎక్విప్మెంట్కి ఎక్కడెక్కడ ఉంది అన్నది ఈ ప్లాన్లో మీరు చూడొచ్చు. లైఫ్ సేవింగ్ అంటే మునిగిపోతున్నప్పుడు లైఫ్ జాకెట్ ఎక్కడ దొరుకుతుంది అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో इतने मतलब यही हमको पूरा खाना बनाना है. Yeah, he is my best second. He is my best cook. डेली 3 टाइम्स सबको सेटिस्फाई करना बहुत बड़ा बात है. और इतना पूरा इंडिया का लोग डिफरेंट टेस्ट मांगते हैं, सबको सेटिस्फाई करता है. Okay. ఇది డక్టెడ్ కేబుల్ ట్రంక్ అని చెప్పి మిషనరీకి సంబంధించిన డక్స్ అవన్నీ దీని లోపల ఉంటాయి. షిప్లో కూడా ఒక ఎలివేటర్ ఉంటుంది అనమాట. ఆ ఎలివేటర్ ఇది అంటే లిఫ్ట్. ఇప్పుడు అప్పర్ డెక్లో ఉంది లిఫ్ట్, ఏ డెక్కి లిఫ్ట్ తోటి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షిప్ ఆఫీస్ అంటే ఎవరైనా పేపర్ వర్క్, ఇప్పుడు కార్గో ఆపరేషన్ జరుగుతుంది, బంకరింగ్ ఆపరేషన్ జరుగుతుంది, దానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా ఈ రూమ్లో అవుతుంది అనమాట. ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో ఈ ఫైర్ ఎక్స్టెన్షన్, ఇంజన్ ఎక్స్టెన్షన్ అలామ్ ప్యానల్ అని ఉంటుంది. ఒకవేళ మేము ఇంజన్ రూమ్లో లేకుండా ఇక్కడ ఉన్నామనుకో, ఇంజన్ రూమ్లో ఏదైనా అలామ్ ఇంపార్టెంట్ అలామ్ వస్తే అవన్నీ ఇక్కడ మాకు వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అలామ్ రింగ్ అవుతుంది. సో దాన్ని బట్టి మేము ఇంజన్ రూమ్కి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తాం. ఇంతకుముందు మీరు చూసింది ఆఫీసర్స్ మెస్ రూమ్, ఇది క్రూ మెస్ రూమ్ అనమాట. సో ఆఫీసర్స్ మెస్ రూమ్ ఎలా ఉందో క్రూ మెస్ రూమ్ కూడా అంతా ఒక్కొక్కరు వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేస్ని ముందే డిసైడ్ చేసుకొని అక్కడే రెగ్యులర్గా కూర్చొని తింటూ ఉంటారు. వీళ్ళకి కూడా మొత్తం ఫ్రిడ్జ్, డ్రింకింగ్ వాటర్, మైక్రో ఓవెన్ అంటే ఈక్వాలిటీ ఉంటుంది అనమాట. మాకు ఎలాంటి ఫుడ్ ఉంటుంది ఇక్కడ కూడా అలాంటి ఫుడ్డే ఇస్తారు. కాకపోతే ఒక డివిజన్ లాగా పెట్టింది అనమాట. అక్కడ ఆఫీసర్స్ అందరూ కూర్చొని తినడానికి, ఇక్కడ క్రూ అంతా కూర్చొని తినడానికి, ఎవరి కంఫర్ట్ లెవెల్లో వాళ్ళు ఉంటే ఎంజాయ్ చేయడానికి. ఈ ఫ్రిడ్జ్లో కూడా అన్నీ ఉంటాయి, బ్రెడ్, చీజ్, బటర్, జ్యూసెస్. సో ఇంకా షిప్ మొత్తానికి మాకు టైంపాస్ ఎలా అవుతుంది, ఎప్పుడు వర్కే అని మనిషి పిచ్చెక్కిపోతాడు. కాబట్టి
వాళ్ళకి కావాల్సిన రిక్రియేషన్ రూమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఫ్లోర్లో క్రూ రిక్రియేషన్ రూమ్ ఉంది. కాకపోతే అక్కడ వాళ్ళు టీవీలో సినిమా చూస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి అది తర్వాత మీకు షూట్ చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ పాపారావు. సో ఇంత వీడియోకి నాకు బాగా హెల్ప్ చేశాడు. అంటే ఇట్లా కెమెరా పట్టుకొని అంత ఫ్రీగా ఎవరు వర్క్ చేయరు. నా కోసం ఇంత కష్టపడ్డందుకు థ్యాంక్ యూ. మా పాపారావుకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. తొందరగా మంచి పిల్ల దొరకాలని బ్లెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బీటెక్లో ఏముందో చూపిస్తాను. అంటే క్రూ ఎక్కడ ఉంటారు, వాళ్ళ క్యాబిన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటో ఆ వీడియోలో చూడొచ్చు. తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితి.